మోదీ అమెరికా పర్యటన భారత రక్షణ రంగంలో గేమ్ చేంజర్ గా కానుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయిన మోదీ పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీలోనే ట్రంప్ భారత్ కు అత్యాధునిక F-35 యుద్ధ విమానాలను విక్రయించనున్నట్టు ప్రకటించారు. అమెరికాకు ఎంతో సన్నిహితంగా ఉండే దేశాలకు కూడా ఈ విమానాలు ఇచ్చేందుకు అంగీకరించని అమెరికా భారత్ కు విక్రయించనుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపారు. భారత్ అమెరికా కలిసి ఉండడం చాలా ముఖ్యమని అన్నారు. అలాగే సుంకాలు, వలసలు, ఇతర దేశాలు వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించారు. భారత్కు F-35 యుద్ధ విమానాలు విక్రయిస్తామని, ఈ ఏడాది భారత్కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు అందులో భాగమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా భారత్కు ఈ F-35 యుద్ధ విమానాలను విక్రయించడం సంచలనంగా మారింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్ను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అమెరికా ఇచ్చేందుకు సిద్ధమవడం లేదు. రష్యా నుంచి S-400 కొనుగోలు చేస్తుందని, నాటో దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించబోమని గతంలో తేల్చి చెప్పింది. అలాంటిది S-400 వాడుతున్న భారత్కు వీటిని అమ్మాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆధునిక స్టెల్త్ ఫైటర్ను భారత్కు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడకంలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35 రాడార్లు, ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. ఇందులో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా, పర్యవేక్షణ సామర్థ్యాలు ఉన్నాయి. దీనిలో 3 వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ విమానం అభివృద్ధికి $2 ట్రిలియన్ పైగా వెచ్చించారు. ఈ F-35A స్టార్టింగ్ వేరియంట్ ధర $80 మిలియన్ ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 695 కోట్లుగా ఉంది. ఇక F-35B వేరియంట్ రన్వే లేకపోయినా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరడంతో పాటు అలాగే ల్యాండింగ్ కూడా అవ్వగలదు. ఇక దీని ధర $115 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 990 కోట్లు ఉంటుంది. మరో వేరియంట్ F-35C, దీనిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం డిజైన్ చేశారు. ధర $110 మిలియన్, అంటే 955 కోట్లకు పైగా ఉంటుంది. అమెరికాకు చెందిన ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిసి దీనిని తయారు చేస్తోంది. దీనిలో F-135 ఇంజిన్ను వినియోగిస్తున్నారు. ఇక ఈ యుద్ధ విమానం 40,000 పౌండ్ల థ్రస్ట్ను ఉత్పత్తి చేయడంతో పాటు అత్యధికంగా గంటకు 1200 మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఇక ఇది రాడార్లలో అతి చిన్న సిగ్నేచర్ను మాత్రమే సృష్టిస్తుంది. దానిని ఏదో పక్షి అనుకుని శత్రు సైన్యం భ్రమించేలా చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పుతుంది. లగ్జరీ కార్లలో ఉన్నట్టుగానే దీని కాక్పిట్ను రూపుదిద్దారు. మిగిలిన ఫైటర్ జెట్లలానే ఇందులోనూ వివిధ రకాల పరికరాలు, స్విచ్లు ఉండవు. భారీ టచ్ స్క్రీన్లు, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే పైలట్కు సౌకర్యవంతంగా ఉంటాయి. వారికి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ను అందిస్తాయి. ఈ హెల్మెట్ ఖరీదే $4 లక్షల ఉంటుంది. ఈ విమానం దాదాపు 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. అంటే ఈ విమానంతో భారీ ఆయుధాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఇక ఈ విమానం తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించింది. యూకే, ఇటలీ, నార్వేలు దీని తయారీలో భాగస్వామ్యమయ్యాయి. ఆయా దేశాలు తమ వాయుసేనల్లో దీనిని భాగం చేసుకున్నాయి. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్కు మాత్రమే వీటిని విక్రయించారు. ఇటీవల ఇరాన్పై దాడుల్లో ఇజ్రాయెల్ వీటిని వాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారత వాయుసేన అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలే అత్యాధునికమైనవి. ఇవి 4.5 జనరేషన్గా భావిస్తారు. ఇవి గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూ ఉపరితలంపైకి దాడులు చేయగలవు. కాకపోతే F-35 స్థాయి టెక్నాలజీ దీనిలో లేదు. అయితే F-35 యుద్ధ విమాన నిర్వహణ అత్యంత ఖరీదైన వ్యవహారం. శత్రు దేశాలపై ఇది తిరుగులేని ఆధిక్యం అందించినా ఖర్చులు మాత్రం భారీగా ఉంటాయి. గంట సేపు ఈ విమానం గాల్లో ఎగిరితే $36,000 ఖర్చవుతుంది. దీనికి తోడు వీటి శిక్షణ, ప్రస్తుత ఆయుధాలతో అనుసంధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కూడా భారీ ఖర్చుతో కూడుకుంది. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా నుంచి F-35 కొనుగోలు చేస్తే
రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించాల్సి ఉంటుంది. మరోవైపు ట్రంప్ ప్రకటన తర్వాత లాక్హీడ్ మార్టిన్ స్పందించింది. భారత్, అమెరికా ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి తాము ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. భారత్లో ఏరోస్పేస్ డిఫెన్స్ వ్యవస్థ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించామని, భారత్కు F-35 విక్రయిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన సంతోషాన్నిచ్చిందని తెలిపింది. మరోవైపు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా 2025లో F-35ను ప్రదర్శనకు ఉంచారు.